వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? రాస్కెల్ ఆయన ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే ఏమండి, ఇది బాగుందా ఇది బాగుందా? ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి మగవాడికి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి నీకు నచ్చిందే చెప్పావనుకో, వాళ్ళకి ఇంకోటి నచ్చుతుంది. అది గొడవగా మారి తొందరగా స్వర్గం చూసే వరకు రావచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే, ఇది బాగుంది కదండి. ఎగ్జాక్ట్లీ, కొద్దిసేపు నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే ఆపుకోలేక వాళ్ళే చెప్పేస్తారు వెంటనే. అవునవును, ఇదే ఎక్సలెంట్ గా ఉంది. ఇలా చిన్నగా తప్పించుకోవాలి. మామా ఒక్క 500 కావాలరా, అర్జెంట్ రా ప్లీజ్. అరే ఇప్పటికి ఎన్నిసార్లు రా? మామా ప్రతి రూపాయి గుర్తు పెట్టుకున్నాను రా, అన్ని ఇచ్చేస్తాను రా. సర్లే వేసానులే, వచ్చిందేమో చూడు. వచ్చిందేమో చూడరా. హలో, వచ్చింది లేరా? నువ్వు కాక పెద్ద 500 పంపించావు. ఓ ఎక్స్ట్రా చేస్తున్నావా? గుర్తు మూసుకొని ఫోన్ పెట్టా. సార్ నేనే కాదు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంటుకి, కరెంటుకి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్, మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు సరే, నాకేంటి నాకేంటని. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. అవునా, లోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. చెప్పావు కదా, ఇదే నీ ధర్మమా? అన్ని తప్పులు చేస్తే ఆ దుర్మార్గుడు లోపల, ఏ తప్పు చేయక అర్థమైన నేను వెలుపల. ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేశాయి. ధర్మమే గెలవాలనుకుంటే నాకు దారదు నరసింహ, దారదులో. వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? రాస్కెల్ ఆయన ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో అది పోయినసారి ఏం పెట్టిందిరా? హీరో హోండా స్ప్లెండర్, మా చిచ్చా అంటే థండర్. ఈసారి ఏం పెట్టిందో తెలుసా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మా చిచ్చా కొడితే మెడికల్ బిల్స్.